కాలక్రమం మరి కార్పొరేషన్గా అప్గ్రేడ్ మంత్రి కోమటిరెడ్డి పట్టుదలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. మున్సిపాలిటీ నుంచి మహానగరానికి నల్గొండ చరిత్రలో కీలక ముందడుగైతే మరి వేస్తుంది. వార్డుల స్థానంలో డివిజన్లు ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్గా మారిన తర్వాత పెంచుతారా యథాతథంగా ఉంచుతారనేది మరి చూడాలి. మరి ప్రస్తుతం మార్పుకు అవకాశం కనబడతలేదు. విస్తరణ జరిగితే ఎన్నిక వాయిదా పడుతుంది. వార్డుల స్థానంలో డివిజన్ల ఏర్పాటు, జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్య నిర్ణయం, కౌన్సిలర్ల స్థానంలో కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్ స్థానంలో మేయర్. ఈ మార్పుతో నల్గొండలో పట్టణ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశం ఉంది. డివిజన్ల పునర్విభజనకు కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. నెరవేరిన మంత్రి కోమటిరెడ్డి యొక్క లక్ష్యాన్ని కూడా ప్రచురించారు. నల్గొండ మున్సిపాలిటీలోని కార్పొరేషన్ చేయాలన్నది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ అంశాన్ని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఆదాయం, జనాభా పెరుగుదల, హైదరాబాద్ సమీపం వంటి అంశాలతో బలమైన వాదనలు వినిపించారు. అధికార యంత్రాంగానికి లేఖలు, ప్రతిపాదనలు పంపించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రయత్నాల ఫలితంగానే నల్గొండ కార్పొరేషన్ హోదా లభించింది. ఇది కోమటిరెడ్డి రాజకీయ జీవితంలో ఒక మైలురాయిగా భావించవచ్చు. అంతే కదా, ఒక మున్సిపాలిటీ ఉన్న అది కార్పొరేషన్ అవటం వల్ల తద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు కూడా అక్కడ ప్రజలకు పెరిగే అవకాశం ఉంటుంది. మరి అక్కడ హైదరాబాద్కి అత్యంత చేరువ ఉండటం కానీ, లేదంటే జనాభా పెరుగుదల కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి సీఎం రేవంత్ రెడ్డికి తీసుకెళ్ళి దీన్ని కార్పొరేషన్ చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు కాదు, అసలు దీర్ఘకాలికంగా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరి నల్గొండని ఒక కార్పొరేషన్ చేయాలనేది ఆయన యొక్క కళ. మరి ఆయన రాజకీయ జీవితం మొత్తంలో కూడా ఇది ఒక మైలురాయిగా ఉండిపోయిందని చెప్పి మరి చెప్తున్నారు. అదేవిధంగా మరి మనకి తెలుసు, సీనియర్ నేతల్లో మరి ఒకళ్ళైన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఎంత వాల్యూ ఇస్తారో మనం కూడా చూస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఎన్ని చిన్న చిన్న ప్రపంచాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఒకే తాటిపై కలిసి ప్రయాణం చేయడానికి మరి ఇద్దరు కూడా సుముఖంగా ముందుకు వెళుతున్న తీరుని, మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న తీరుని మనం గమనించవచ్చు. సీఎంని గౌరవించడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా గౌరవించడం, సీఎం గౌరవించడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఏదేమైనప్పటికీ నల్గొండ జిల్లా వాసులకి ఇది ఒక అదృష్టంగా మనం భావించవచ్చు. ఎందుకంటే కార్పొరేషన్గా ఎదగడం వలన అక్కడ చాలా విస్తృతంగా మరి రియల్ భూమి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అనేక ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. వారిది ఒక మహానగరంగా వెళితే ఎంతోమందికి అక్కడ కూడా మరి అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే కనబడుతుంది. ఇక తర్వాత చూస్తే గ్రూప్ 1 IAS వరకు ఇప్పటివరకు నల్గొండ మున్సిపాలిటీలో గ్రూప్ 1 స్థాయి అధికారి కమిషనర్గా పనిచేస్తున్నారు. కార్పొరేషన్గా మారిన వెంటనే అక్కడ IAS అధికారి నియామకం జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే మేలు ఇదే, ఫైళ్ల నిర్ణయాలు వేగంగా జరుగుతాయి, శాఖల మధ్య సమన్వయం పెరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో నేరుగా కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, పెద్ద ప్రాజెక్టుకు తక్షణమే ఆమోదాలు కూడా సాధ్యమవుతాయి. ఇది నల్గొండ అభివృద్ధికి అడ్మినిస్ట్రేషన్ టర్నింగ్ పాయింట్గా మారనుంది అని కూడా ప్రచురించారు. రానున్న రోజుల్లో నల్గొండ ఒక మహానగరంగా అవుతుందని మనం కూడా ఆశిద్దాం. ఇక నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలని కార్పొరేటర్ తోకలా చెప్పారని కూడా ప్రచురించారు. ఇక విద్యా వ్యవస్థను సరైన దారిలో పెట్టండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్ చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక MPDO కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని 5 లక్షలు డిమాండ్ చేశాడంట. మరి షాద్నగర్లో MPDO కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుని భవన నిర్మాణానికి 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత 2.5 లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే 1,50,000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకుని మిగతా బ్యాలెన్స్ 1 లక్ష రూపాయలు బుధవారం నాడు తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేసేందుకే మరి మీకు జీతాలు ఇస్తారు. మీరు అవి కాకుండా లంచాలు ఈ రకంగా డిమాండ్ చేస్తే ప్రజల యొక్క రక్తాన్ని తాగుతూ ఉంటే మరి ఎప్పటికైనా మీకు శిక్ష తప్పదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు లంచం డిమాండ్ చేసినా, లంచం తీసుకున్నా వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. ఒకరోజు అటో ఇటో కానీ కంపల్సరీ ఎవరైనా కూడా పట్టుబడి తీరాల్సిందే. దానికి ఉదాహరణ మనం ఈ యొక్క సిచ్యువేషన్ మనం అయితే చెప్పొచ్చు. ఇక డబ్బులు తీసుకొని చెల్లించని చిట్ ఫండ్ సంస్థలపై ఫిర్యాదుల స్వీకరణ. ఆదిలాబాద్ అసిస్టెంట్